హే యూత్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను తెలుగు మీడియం కోసం చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదివి ఇప్పుడు బీటెక్ కానీ ఏవైనా అదర్ కోర్సెస్ కానీ ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. అందులో అనుమానమే లేదు. అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మీ ఫ్యాకల్టీ ఈరోజు ఒక టాపిక్ అయిపోయింది. మీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సార్ నేను తెలుగు నుంచి వచ్చాను. సో నాకు బేసిక్ మెటీరియల్ ఏమైనా కావాలి అని అడగండి, లేదా బేసిక్ బుక్స్ ఏమైనా కావాలని చెప్పేసి అతన్ని అడగను అనమాట. కొంతమంది లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఎక్కిరిస్తారు, టేక్ ఇట్ ఈజీ ఓకే. కొంతమంది ఏమో చెప్తారు ఆ మెటీరియల్స్, ఆ టెక్స్ట్ బుక్స్ని లైబ్రరీ నుంచి తీసుకుని జిరాక్స్ తీసుకోండి, నోట్స్ రాసుకోవద్దు అనమాట. ఫస్ట్ జిరాక్స్ తీసుకుని మీ దగ్గర మెటీరియల్ పెట్టుకోండి. ఆ మెటీరియల్ని 2-3 టైమ్స్ రీడ్ చేయండి, డిక్షనరీ పెట్టుకోండి, రాసుకోండి ఓకేనా. 2-3 సార్లు చదివిన తర్వాత మీకు ఓవర్గా ఒకటి అర్థమవుతుంది, అది మాత్రమే నోట్స్లో రాసుకోండి ఓకేనా. దాన్ని నైట్ పడుకునేటప్పుడు కానీ మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి దాన్ని రివైజ్ చేయండి. అర్థమైందా? ఓ పడి పడి చదవద్దు, అర్థమైందా? కాన్సెప్ట్ తెలుసుకొని చాట్‌జీపీటీ యూస్ చేసుకొని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఓకే. ఆటోమేటిక్గా మీరు 1 మంత్‌లోనే మీరు దీని నుంచి బయటకు వచ్చేసేస్తారు ఓకేనా. సో దీని గురించి నా దగ్గర చాలా టిప్స్ ఉన్నవి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే. దిస్ ఇస్ సనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.